నుదుటిన బొట్టు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతిరోజు ప్రతి ఒక్కరూ ఆడ, మగ, పిల్ల, పెద్ద, చిన్న, పేద ఏది లేకుండా, ధనవంతుడు బీదవాడుని విభజన లేకుండా అందరూ నుదుటిన బొట్టు ధరించాలి. నుదుటిన బొట్టు ధరించాలి. ప్రతి హిందువు నుదుటిన బొట్టు ధరించాలి. ఇది మొదటి ధర్మం. రెండవ ధర్మం, దీపాన్ని వెలిగించాలి. దీపం ప్రాణానికి ప్రతీక. దీపం రోజు వెలిగించాలి. అయితే ఈనాటి కాలంలో పెరిగిన స్వేచ్ఛ కారణంగా దృశ్య శ్రవణ మాధ్యమాల ద్వారా పలువురు టీవీ పండితులు టీవీగా కొత్త విషయాలు చెబుతున్నారు. 360 దీపాలను ఒకేసారి వెలిగించవచ్చండి. 360 వత్తులు కట్టేసి దీపం వెలిగిస్తే రోజు దీపం వెలిగించే పుణ్యం లభిస్తుంది. ఎక్కడండి? ఏ పుస్తకంలో ఉంది? ఏ ధర్మంలో ఉంది? నోటికి వచ్చినట్లుగా చెప్పేయడమేనా? అలా వెలిగిస్తే అది దీపారాధన కాదు. అది తాంత్రికం, అది ప్రమాదకరం, అది భయానకం, అది ఉద్వేగపూరితం, అది స్వార్థకరం అవుతుంది. 360 దీపాలను విడివిడిగా వెలిగించాలి. అలాగే 30 వత్తుల కట్ట, 360 వత్తుల కట్ట, 1,00,000 వత్తుల కట్ట, 1,00,00,000 వత్తుల కట్ట, ఒక్క దీపం వెలిగిస్తే 1,00,00,000 వత్తులు వెలిగించే పుణ్యబలమా? అలా ఏ శాస్త్రంలోనూ ఏ ధర్మంలోనూ కూడా చెప్పబడలేదు. అది అబద్ధం. ఆత్మీయులారా, అబద్ధపు ప్రచారాలు నమ్మకండి. ఒక దీపం వెలిగించండి చాలు. ఒక దీపానికి చుట్టూరా వచ్చేటటువంటి కిరణాలు అవి కోటానుకోట్ల కిరణాలు. ఒక దీపం వెలిగిస్తే ఆ దీపకాంతులు కోటానుకోట్లుగా అసంఖ్యాకంగా ఉంటాయి కనుక ఒక దీపం వెలిగిస్తే 1,00,00,000 దీపకాంతుల పుణ్యఫలం మనకు లభిస్తుంది. ఇది ప్రమాణం.